KR9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో మరి బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ధర్మపురి విజయ వెంకట్ గారు మనతో ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘంలో మహిళా నాయకురాలిగా కొనసాగుతున్నారు. వారి సేవ ఎలా సాగుతుంది అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి విజయ గారు, ఎలా ఉన్నారు? సో సమాజ సేవ చేస్తూ బీసీ సంక్షేమ సంఘంలో ఒక మెంబర్గా అయ్యారు. సో మరి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా, ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. బట్ సేవలు చేయాలి ఇక ముందు అంటే నాకు దీంట్లో బీసీలో కూడా ఎలా ఉంటాయో ఇవి ప్రోగ్రామ్స్ నాకు కూడా అన్ని తెలుసుకొని ముందు దీంట్లో కూడా ప్రోగ్రామ్ చేద్దామని. ఓకే, సో మరి ఎంపీ అయినటువంటి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి మరి ఆర్ కృష్ణయ్య గారు మిమ్మల్ని పిలిచారు. అసలు ఆయన గుర్తించడానికి గల కారణం ఏంటి? గుర్తించడం అంటే సార్ను మేము మా ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా చాలాసార్లు చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఓకే, మా కమ్యూనిటీలో అయినప్పుడు కూడా అక్కడంతా చూసారు సార్, చూసేసి పిలిచారు, చెయ్యమ్మా నువ్వు కూడా మా దాంట్లో కూడా చెయ్యి అనేసి చెప్పారు. ఓకే, సో మహిళలతో ఉన్నటువంటి అభినవ సంబంధాన్ని, సమాజంలో జరుగుతున్నటువంటి సేవ ఉన్న యాక్టివ్నెస్ని చూసి పిలిచిచ్చారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఏ పోస్ట్ చేస్తున్నారండి? నేను దాంట్లోనే బీసీ దాంట్లో మహిళా వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చారండి గ్రేటర్ హైదరాబాద్కి. సో అసలు బీసీ సంక్షేమ సంఘం ఎందుకు స్థాపించారో తెలుసా? వెనుకబడిన తరగతులను వాళ్ళని డెవలప్ చేయడానికి, ప్లస్ ఈ పిల్లలు చదువులు దీనికి వాళ్ళకి ఫీజులు కట్టలేని వాళ్ళకి కూడా సారు తరఫున కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మహిళలకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి వాటిని గురించి డిస్కషన్ తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఈ సంఘంలో? నేను మొన్న 19th రోజు, మొన్ననే. జస్ట్ ఎన్ని రోజులు? 1 month కూడా కంప్లీట్ కాలేదు. 15 days అయింది అంతే. 15 days అవుతుంది. 15 days అయింది. మధ్యలోనే ఫస్ట్ సెకండ్ డేనే అవార్డు వచ్చింది. ఓకే, ఏం అవార్డు అందుకున్నారండి? అంటే నేను ఆ రోజు గ్రేటర్గా తీసుకున్నాను అనేసి మామూలుగా ఇందిరా గౌడ్ అని తన అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఆ రోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు అక్కడికి, ఆ ప్రోగ్రామ్కి పిలిచి ఇందిరా గారు అవార్డు ఇచ్చారు. అదే కృష్ణయ్య గారి చేతుల మీద తీసుకున్నాను. ఓకే, సో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల చేతుల మీదుగానే అవార్డును కూడా అందుకున్నారు. ఓకే, సో మరి బీసీ సంక్షేమ సంఘం నుండి ఎలా చేద్దాం, ఏం చేద్దామని ఏమన్నా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారా? ఇవేనండి, మహిళలకు సంబంధించినవి ఎక్కువ మట్టుకు. అంటే మా ఏరియాలో ఇప్పుడు అటు సైడు నాకు అంటే గ్రేటర్ ఇచ్చారు కానీ అటు సైడ్ ఎక్కువ చేయమన్నారు. మన గచ్చిబౌలి, ఇటు చందానగర్ ఈ ప్రాంతాలలో చేయమన్నారు. ఏదైనా ఇంకా ఈ మహిళలకు సంబంధించినవేనండి మేము చేసే ప్రోగ్రామ్స్ కూడా. వాళ్ళకు కూడా ఏదైనా వైద్యము ఇవన్నీ కావాలంటే కూడా మా లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా మేము చేస్తూ ఉంటాం. సో ప్రత్యేకంగా మహిళలకు ఈ హెల్ప్ చేయాలని మీకున్న ఉద్దేశం ఏంటి? ఓన్లీ వైద్యం అనేది కాకుండా ఏమన్నా ఉపాధి కల్పించాలనుకుంటున్నారా? ఎట్లా అసలు? అది ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఏమన్నా సబ్జెక్టులు నేర్పించి వాళ్ళకి ఏదైనా కోచింగ్ సెంటర్లలో అంటే కొంచెం ఫ్రీగా ఉన్న సెంటర్స్లలో మనీ తగలకుండా కొంచెం ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో నేర్పించి క్లాసెస్ ఇప్పించి మేము వాళ్ళకి ఏదో జీవనోపాధి కల్పిద్దామని అనుకుంటున్నాము. ఓకే, మా పార్లర్ కోర్సెస్ అట్లా డిఫరెంట్ సెట్ఫిన్ కోర్సెస్ అలా మళ్ళీ మా లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా మేము చాలా హెల్ప్ చేస్తాము. ఓకే, సో మరి ఈ 20 రోజుల ప్రయాణం ఎలా ఉంది బీసీ సంక్షేమ సంఘంలో? అదేనండి, ఇప్పుడే కదా ఈ 2-3 ప్రెస్ మీటింగ్లు అయినాయి, జరుగుతుంది. ఓకే, కమిటీలు ఏమన్నా ఏర్పాటు చేయమని అన్నారా? ఇంకా స్టార్ట్ కాలేదు మేడం. యాక్చువల్లీ జనగణన గురించి డిస్కషన్ జరుగుతుంది. రేపు 23rd పెద్ద మీటింగ్ ఉంది. ఓకే, సో ఆ మీటింగ్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొన్నటి వరకు రిజల్ట్ కోసమని ఈ ప్రోగ్రామ్స్ ఏం చేయలేదు. రేపు 23rd రోజు పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. ఓకే, 23వ తారీఖు అంటే బీసీ కుల గణన చేయాలన్న నినాదంతో ప్రోగ్రామ్ పెట్టారు. ఓకే, ఇంకా ఇప్పుడు దాంట్లో ఏ డిస్కషన్స్ అవుతాయి అన్నది మనకు తెలియాలి. సో రిజర్వేషన్స్ కులగణన కావాలని కొట్లాడడానికి మాది యాక్చువల్లీ వచ్చేసి మాది లాస్ట్ ఇంకా BCD ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఓసీ కిందకే అవుతుంది అన్నట్టు. అదే దాన్ని కూడా కొంచెము ఇది చేద్దామని. ఓకే, అంటే BCBకి BCCకి మార్పులు చేస్తే బాగుంటుంది. చేయట్లేదండి, కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ కూడా ఏమి లేదు, మాకు ఇవ్వట్లేదు. దాని గురించి కూడా పోరాడదామని చాలా మంది ఉద్యోగాలు లేక ఇదైపోతున్నారు.
మాకు కూడా ఏమి రిజర్వేషన్ రావట్లేదు, మరి ఎవరెవరికి పోతున్నాయో ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. అవి లోపల జరిగిపోతున్నాయి. ఒక జాబ్ కావాలంటే లేదు. అట్లా పోరాటం ఉండాలి కొంచెం అని. సో మరి ఆర్ కృష్ణయ్య గారు ఎలా అనిపించింది వారితోటి జర్నీ? సార్ సంగతి తెలుసు కదండి, ముందు నుంచి మేము సార్ దగ్గరికి వెళ్ళి వస్తుంటాము. ఏ ప్రోగ్రామ్ అయినా సార్ని ఇన్వైట్ చేస్తుంటాము. కాకపోతే ఈ బీసీ నుంచి తను ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంది కదా, ఆయన ఈ రోజు కాదు కదా. ఆ ఉద్దేశంతోనే సార్ అంటే కొంచెం అభిమానం మాకు. విప్లవకారుడు ప్లస్ బీసీ గురించే తన జీవితం, ఇంకా మొత్తం ఇంత ఏజ్ వచ్చినా కూడా తను పోరాడుతూనే ఉన్నారు. అది సార్ది గ్రేట్ నిజంగా. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలిస్తుందా అంటే ఇంకా చెప్పలేమండి. అది మనము దానికి ఏంటంటే ఇప్పటికే ఏమీ చేయలేదు, వచ్చినాక కూడా ఏం స్టార్ట్. ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీరు మహిళలు అంటున్నారు. ఉచిత బస్సు ఒక్కటి ఇస్తే సరిపోతుందా అండి? చాలామందికి ఇప్పుడు ఫంక్షన్స్ అవి రాలేదని బాధపడుతున్నారు చాలామంది జనాలు. ఏవి ఇంకా టైంకి అందలేదు అంటున్నారు. మరి కేసీఆర్ ఇచ్చినంత కూడా ఇప్పటివరకు ఇంకేమి ఇవ్వలేదు. మరి చూద్దాం. సో నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత అన్నారు ఎలక్షన్ కోడ్ ఉంది. మేము కూడా ఏమి ఫంక్షన్స్ ఏం చేయలేదు కదా. సో ఇక్కడ వరకు అయితే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవల్ల నా పుట్టినరోజు. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి. ఓకే, పుట్టినరోజు నాడు మా యొక్క ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. సో ఇలాగే ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. మంచి నాయకురాలుగా ఎదిగి నిజంగా మహిళల కోసం గట్టిగా నిలబడేటువంటి ధైర్యవంతురాలుగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నన్ను కూడా ఈ బీసీ దాంట్లోకి తీసుకురావడము అంటే సరోజ సత్యనారాయణ గారని పెద్దపల్లిలో ఉంటారు తను. ప్లస్ ఇక్కడ వెంకట్ గారని మన బీసీ ఆఫీస్లోనే ఉంటారు, సార్కు రైట్ హ్యాండ్. ఓకే. సో వాళ్ళందరూ నేను ప్రోగ్రామ్స్ చేయడం చూసి ఇంకా నన్ను దీంట్లోకి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో అంటే మీరు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారికి ఒక పదవి ఇస్తే ఇంకా బాగా కృషి చేస్తారని తీసుకొచ్చారు. సో బీసీ సంక్షేమ సంఘం గురించి అంటే వచ్చి ఇప్పుడే మీరు అడుగులు వేస్తున్నారు, దాదాపు 20 రోజులు అయింది కాబట్టి. సో మళ్ళీ మనం నెక్స్ట్ కలిసినప్పటికీ మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఏం పోరాడదలిచారు, ఏం సాధించారు అనే విషయాలను గురించి మళ్ళీ మనం ఒకసారి చెప్తామండి. డెఫినెట్గా చెప్తాము. అప్పుడు ఇంతకంటే బాగుండొచ్చు మేబీ. ఓకే. సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లయన్స్ క్లబ్ ద్వారా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. లయన్స్ క్లబ్ మా కమ్యూనిటీ ద్వారా కూడా మేము అంటే మా సార్ ఏంటంటే కులమనే కాదు, బయట వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పాపం తను వెంటనే 5,000 10,000 అట్లా తీసి ఇచ్చేస్తూనే ఉంటారు. వాళ్ళ మెడిసిన్ కానీ ఏదన్నా చాలా ప్రాబ్లంలో ఉన్నారు, ఎవరు అడిగినా సరే ఇచ్చేస్తారు. ఓకే. మా కులమనే కాదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా కులానికి మేమే చేసుకోవాలి కదా, వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి చేయలేరు కదా, అందుకు మా కులం కోసమైనా నిలబడ్డారు. ఓకే. మహానుభావుడు అయ్యాడు. ఎవరో ఒకరు పోరాట పద్మతో ముందుకు వెళ్ళాలి కదా. అవునండి, వెళ్ళాలి. సో ఆ బాటలో మీరు నడుస్తున్నారు. మేము నడుస్తున్నాము. మా అధ్యక్షుల వారికి కూడా కృతజ్ఞతలు. ఆయన కూడా ఇంత మంచి సంఘాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు, ఇంత పబ్లిక్ ఉన్నందుకు ఆయనకు కూడా కృతజ్ఞత. అన్నదాత అండి ఆయన. ఆకాంక్ష క్యాడర్స్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్. ఓకే. టాప్ అన్నదానం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అన్నదానంగా బాగా చేస్తారు టెంపుల్స్లలో. అట్లా హాస్పిటల్స్ దగ్గరికి ఏమైనా వెళ్తారా? హాస్పిటల్స్ దగ్గరికి ఏమో మేము మా లైన్స్ ద్వారా వెళ్తాం. నిమ్స్ దగ్గర రోజు ఉంటుంది, ప్రతిరోజు ఉంటాయి. ఓకే. ఇంకా టెంపుల్స్ దగ్గర అంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటాయి చూడండి, అప్పుడు మా సార్ చేస్తారు. ఫెస్టివల్స్ అప్పుడు ప్రతి చోట అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో మరి మీరు ఎప్పుడైనా అలా వెళ్ళి పాల్గొన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? నిజంగా అన్నిటికన్నా ఎక్కువ చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కదా, మాకు చేసి అలవాటు అయిపోయింది. ఓకే. చాలా జనాలు కూడా వస్తారు, థౌజండ్స్లో వస్తారు. ఆయన ఎక్కడ వెనక పోరు. ఎంతమంది వచ్చినా సరిపడ ఫుడ్ అయితే తీసుకెళ్తారు. సరిపడ ఫుడ్ కంపల్సరీ. ఆయన అయిపోయినా కూడా మళ్ళీ తెప్పించి పెడతారు. అట్లాంటి ఒక ½ an hourలో అయిపోయే ముందే ఆయన తెప్పించేస్తారు వెంటనే. ఓకే. అంటే ముందే అన్నిటికన్నా గొప్పది అన్నదానం కాబట్టి ఆయన అన్నదాత అని మేము అంటాము. ఓకే. సో మరి ఈ నేపథ్యంలో మీ వైష్ణవ సంఘానికి కానివ్వండి, సో లయన్స్ క్లబ్ కానివ్వండి, ఇప్పుడే కొత్తగా బీసీ సంక్షేమ సంఘంలో జాయిన్ అయ్యారు, ఈ సంఘానికి కానివ్వండి, రెడ్ క్రాస్ లో కూడా జాయిన్ అయ్యాను. సో రెడ్ క్రాస్ లో కూడా అంటే ఒకటి అన్ని సంఘాలలో జాయిన్ అవుతూ ముందుకెళ్తూ ఉన్నారు. మరి వారందరికీ మీరు
మన తరపున చెప్పేటువంటిది ఏముంది? ఏం లేదండి, అందరూ కలిసికట్టుగా చేస్తే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ మహిళలు కూడా చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అట్లాగే మనం అందరం కలిసి, లేడీస్ అందరం కలిసి మనం హెల్ప్ చేద్దామని నా ఉద్దేశము. అందుకని నేను కూడా దీంట్లోకి వచ్చాను. సో ఇంకా ముందు జర్నీ ఎలా ఉండబోతుందో తనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే. సో ఇంకా మహిళలు ఎలా ముందుకు ఎక్కువ శాతం మహిళలు బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. సో వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? బయటికి రావడానికి భయపడుతున్నారంటే రావాలండి, వస్తేనే తెలుస్తుంది బయట ప్రపంచం ఎలా ఉందో. కానీ మన జాగ్రత్తలో మనం వండుకుంటూ మనం ఎంతో చెయ్యొచ్చు. భయపడితే కాదండి, ఈ రోజులలో ఇంట్లో కూర్చొని భయపడుకుంటూ ఉంటే కాదు. బట్ బయటకు వచ్చి మన జాగ్రత్తలో మనం వండుకుంటూ మనం ఎన్నో సమస్యలు తీర్చవచ్చు, ఎంతో హెల్ప్ చేయొచ్చు. సమాజంలో ఒక మహిళగా నిలబడి మనము ఎన్నో సమస్యలకు మనం దారి చూపించవచ్చండి. ఓకే. సో మీరేమైనా విమర్శలను ఎదుర్కొన్నారా? నేను చెప్తున్నాను కదా మేడం, మొన్నటి వరకు అయితే మా కమ్యూనిటీ అంతా మా వాళ్ళే, ఇక అన్నలు అక్కలు చెల్లెలు అట్లానే ఉండేది. జస్ట్ ఇప్పుడే నేను బయటకు వచ్చి 20 days అయింది, అంటే అదర్ కమ్యూనిటీలోకి వచ్చి 20 days అయింది అంతే. సో లయన్స్ క్లబ్లో కూడా ఉండుంటారు కదా? లయన్స్ క్లబ్లో కూడా మేమంతా ఏంటంటే పెద్ద టీం మాది, ఉమెన్స్ క్లబ్ అన్నట్టు. ఓకే. ఇక అక్కడ కూడా మనం మంచిగా ఉన్నాక బయట ప్రాబ్లం ఏం లేదండి. మనం దీంతో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంతే. మనం మంచిగానే ఉంటాం కాబట్టి మనకెవరు. సో ఎలాంటి విమర్శలు ఇప్పటి వరకు అయితే ఏది లేదు, హ్యాపీగా సాగిపోతుంది. సో మరి విజయ వెంకట్ గారు బీసీ సంక్షేమ సంఘంలో చేరి దాదాపు 20 రోజులు మాత్రమే గడుస్తోంది. వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మరి ఆర్ కృష్ణయ్య గారు వారిని గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. సో వారి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ మహిళలకు ఎంతో చేయూతనివ్వాలన్న దృఢ సంకల్పంతో వారు వచ్చేశారు. మరి వారి యొక్క సంకల్పం నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.